హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ప్రియా క్రేజీ టాక్స్. ఉగాది రోజున ఈ 5 పనులను చేస్తే అపారమైన ఫలితం, అదృష్టం, పుణ్యం కలిసి వస్తాయని పండితులు సూచిస్తున్నారు. మరి అవేంటో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మొదటిగా తైలాభ్యంగన స్నానం, కొత్త బట్టలు. ఉగాది రోజున తప్పనిసరిగా సూర్యోదయంకు ముందే నిద్రలేచి నువ్వుల నూనెను తలకి వంటికి పట్టించి అభ్యంగన స్నానం చేయాలి. అది కూడా సూర్యోదయం లోపు చేయగలిగితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే కొత్త దుస్తులను కూడా ధరించాలి. రెండవది కీర్తనారాధ్యారంభం. ఉగాది రోజున ముందుగా వినాయకుడిని పూజించాలి. వినాయకుడిని పూజించిన తర్వాత కాలపురుషుణ్ణి ఆరాధించాలి. కాలపురుషుణ్ణి కొత్త సంవత్సరాది రోజున, సంక్రాంతి రోజున ఎవరైతే పూజిస్తారో వారికి కాలం కలిసి వస్తుందని పండితులు చెప్తున్నారు. విష్ణు సహస్రనామంలో భూతభవ్య భవత్ప్రభు యుగానికృత్ యుగావర్తో ఋతు సుదర్శన కాలహ, ఈ మంత్రాలన్నీ కూడా కాలపురుషుడి గురించి చెప్పినవే. అయితే ఈ కాలపురుషుణ్ణి ఎలా ఆరాధించాలి అంటే, మొట్టమొదట వినాయకుడిని పూజించి ఆ తరువాత విష్ణు సహస్రనామాన్ని చదువుకోవాలి. ఎందుకంటే విష్ణుమూర్తిని విశ్వవ్యాప్త చైతన్యంగా చెప్పేదే విష్ణు సహస్రనామం. కాబట్టి విష్ణు సహస్రనామం చదివితే కాలం కలిసి రాని వారికి కాలం కలిసి వస్తుందని పండితులు చెప్తున్నారు. మూడవది వేప పువ్వు పచ్చడి. ఉగాది రోజున వేప పువ్వు పచ్చడిని తప్పనిసరిగా తినాలి. ఉగాది పచ్చడిలానే జీవితం కూడా షడ్రుచుల సమ్మేళనం కాబట్టి తప్పనిసరిగా కొంచెంగా అయినా తీసుకోవాలని పెద్దలు, పండితులు సూచిస్తున్నారు. నాలుగవది పంచాంగ శ్రవణం. ఉగాది రోజున పంచాంగ శ్రవణం వినాలి. ఎందుకంటే మనకు కాలం కలిసి రావడానికి పంచాంగ శ్రవణంలో రాశిని, జన్మ నక్షత్రాన్ని అనుసరించి ఏ దేవుని పూజిస్తే మంచిదని తెలుసుకోవచ్చు. ఇలా పంచాంగ శ్రవణం విని ఉగాది రోజు నుండి ఆచరించడం వలన జాతకంలో దోషాలు తగ్గి త్వరగా కాలం అనేది కలిసి వస్తుంది. చివరిగా ఐదవది ప్రపాదానం. దాహం అయిన వారికి మంచినీళ్ళు ఇవ్వడం. వీలైనంత వరకు చలివేంద్రాలు లాంటివి ఏర్పాటు చేయడానికి ఈరోజు మంచి సమయం అని చెప్పచ్చు. లేదంటే పశువులకు, పక్షులకు దాహార్తిని తీర్చే విధంగా నీళ్లను ఇంటి బయట కానీ బాల్కనీల్లో కానీ పెట్టగలిగితే ఎంతో పుణ్యం వస్తుందని పండితులు చెప్తున్నారు. చూసారు కదండి, కాలం కలిసి రావట్లేదు అనుకునేవారు ఉగాది రోజున ఈ 5 పనులను తప్పకుండా ఆచరించి ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో మీరు మీ కుటుంబ సభ్యులు ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.